ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికైతే మనము ఒక ఘటన చోటు చేసుకున్నది చూసాము. అదే చిన్న బాలుడిది చనిపోయిన విషయం అయితే అందరికీ తెలుసు మనకి. బట్ దాని రీజన్స్ ఏంటి అనేది ఎవరికి తెలియలేకపోతుంది. అంటే అది స్కూల్ వల్ల నిర్లక్ష్యమా, అంటే అంగన్వాడీ వల్ల నిర్లక్ష్యమా, లేదంటే ఏదన్నా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయా అనేది ఎవరికి తెలియదు ఇంకా. బట్ ఇంత బాధాకరమైన సంఘటన అయితే చోటు చేసుకున్నది. దీని డీటెయిల్స్లోకి వెళ్దాము అనేది తెలుసుకుందాం వెళ్ళి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఎక్స్ ఆర్మీ అండ్ ప్రస్తుతం డీజీపీ ఆఫీస్లో మనకి వర్క్ చేస్తున్న మధు గారు ఉన్నారు. వీరితో ఈ విషయాలన్నీ కూడా మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే మధు గారు. నమస్తే మేడం. సో అదే అండి, ఇప్పుడు నిన్ననే మనకి వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన అనేది. అంగన్వాడీకి వెళ్ళిన అబ్బాయి తిరిగి రాకపోవడంతో వాళ్ళు ఏం జరిగింది అని కోణంలో చూస్తుండగానే మనకి ఒక స్థానికులు అక్కడ అబ్బాయి చనిపోయినట్టుగా చూసి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో దీన్ని వివరాల్లోకి వెళ్ళి ఏంటనేది తెలుసుకోవాలంటే ఎలా? చాలా బాధాకరమైనటువంటి అంశం మేడం. ఒక 3 సంవత్సరాల పిల్లవాడు, జస్ట్ 3 years కిడ్ అనమాట. అంగన్వాడీకి మామూలుగా పిల్లలు మీకు తెలుసు, వాళ్ళు ఏదో ఆడుకోవడానికి జస్ట్ అక్కడ పెట్టేటువంటి ఫుడ్ తీసుకొని ఆడుకొని ఒక 2-3 గంటలు ఆడుకొని వాళ్ళు బై 11:30-12కి ఇంటికి వస్తారు. మార్నింగ్ 8-9 కల్లా వెళ్తారు. బై 11:30-12కి వాళ్ళు ఇల్లు చేరుకుంటారు. అంటే ప్రీ ప్రైమరీ, నర్సరీ అలాగనే మనకి ఇప్పుడు ఎట్లయితే ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉంటాయో, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అని చెప్పేసి భారతదేశం 1975లో ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దేనికంటే హంగర్ పిల్లలు ఎవరైతే ఆకలితో చనిపోతుంటారో, పోషకాహార లోపం వల్ల చనిపోతుంటారో వాళ్ళని సేవ్ చేయడం కోసం, భవిష్యత్తులో భావి భారత పౌరుల పిల్లలే కాబట్టి వాళ్ళ యోగక్షేమాలు, ముఖ్యంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని స్ట్రాంగ్గా ఉంచడం కోసం అని తీసుకొచ్చినటువంటి పథకం. సో ఇందులో భాగంగానే ఇవి ఫంక్షన్ అవుతుంటాయి. అంగన్వాడీ కేంద్రాలు, అంగన్వాడీ సబ్ సెంటర్లు అంటాం మనం వీటిని. అవి దేశంలో సుమారు ఒక 14 లక్షల దాకా ఉన్నాయి. సుమారు 14 లక్షల అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అరౌండ్ 27 to 28 lakh స్టాఫ్ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే, ఆ పిల్లవాడి యొక్క సంరక్షణ ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది. కరెక్ట్. బాబు ఎలా చనిపోయాడు అనేది ద ఇన్వెస్టిగేషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ ఎందుకు చనిపోయాడు, ఆ చావు దాకా వెళ్ళడానికి అలా ఎలా వెళ్ళగలిగి కారణం ఏంటి అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం. అంటే అదే మీరు అన్నట్టు తల్లిదండ్రులు వాళ్ళు నమ్మి ఒక అంగన్వాడీ కేంద్రంలో నమ్మి వాళ్ళు పంపించారు. వాళ్ళు దే హ్యాస్ టు టేక్ కేర్, అంటే సేఫ్ గా వెళ్ళేంత వరకు వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది యాక్చువల్లీ. ప్రకాశం జిల్లా లింగోజీపల్లి అనేటువంటి ఆ గ్రామంలో ఉన్న ఒకే ఒక్క అంగన్వాడీ సబ్ సెంటర్లో 2 ఉద్యోగులు ఉంటారు. 5 మాత్రమే చిన్నపిల్లలు ఉంటారు. చూడండి, వాళ్ళు ఎంత బాగా వాళ్ళని కేర్ చేయాలి. సీ ద నెగ్లిజెన్సీ హియర్. ఓకే, ఇప్పుడు ఆ బాబుని వాళ్ళు 10:30, 11 ఆ టైంలో వదిలేశారు. నడుచుకుంటూ ఇంటికి వెళ్తారు. బేసిక్గా పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే, అంగన్వాడీలో ప్రతి ఇంటికి తోలరు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకొని పోవాలి. అది ప్రోటోకాల్ యాక్చువల్గా. ఏంటంటే మనం ఎలాగైతే ప్రీ స్కూల్స్ మనం ప్రైవేట్ లో ఎలా అయితే ఉంటుందో, పిల్లల్ని పేరెంట్స్ వచ్చి పిక్ చేసుకుని వెళ్ళాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఆ బాబు తనంతటిగా తను వెళ్ళిపోయాడు. పంపించింది ఎవరు? స్టాఫ్. ఎందుకు? పేరెంట్స్ వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. యాక్చువల్గా చేయకుండా వీళ్ళందరూ వెళ్ళిపోతే వీళ్ళు తాళం వేసుకొని వాళ్ళ పనులు చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో, అంతే కదా, అంగన్వాడీ కేంద్రానికి లాక్ చేసేసి వెళ్ళిపోతారు. 5 పిల్లలు అంటున్నారు. 5 పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్లీ అండి. ఎందుకంటే పిల్లవాడికి తెలియదు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. వాడు దారి తప్పుతాడు, ఒకసారి భయానికి గురవుతాడు, లేకపోతే కింద పడి ఏమన్నా దెబ్బ తగులుతుంది. ఇలాంటి చాలా ఉంటాయి. యాక్చువల్గా స్కూల్స్ మనకు మొదలవుతున్నప్పుడే వీటికి కొన్ని సంరక్షణ చర్యలు ఉంటాయి. వీటన్నిటికి కూడా స్కూల్ సేఫ్టీ ప్రోటోకాల్లో పిల్లల సేఫ్టీకి సంబంధించి చాలా అంశాలు వస్తాయండి. అవన్నీ కూడా బేఖతర్ చేస్తారు ఈ దేశంలో. మ్యాక్సిమం పట్టించుకోరు. దాంట్లో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి. మనం చాలా కేసులు చూస్తాము. మీరు అంగన్వాడీ కేసెస్ సంబంధించి ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే, రూఫ్ టాప్ కూలిపోయిందని కేరళలో 7 మంది పిల్లలు చనిపోయారు, అంగన్వాడీ పిల్లలు. ఒకసారి వాల్ కూలిందని చెప్పేసి ఒక 5 అంగన్వాడీ పిల్లలు చనిపోయారు. ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు చనిపోవడం.
తరచుగా ఇవన్నీ అంగన్వాడీ కేంద్రాల నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్ అండి. ఇలాంటి చాలా అంటే దేశంలో అంటే రావా అని కాదు, కానీ వీటికి స్టాప్ ఉండాలి. కరెక్ట్. ఈనాటి వరకు 1975 నుంచి 2025 ఈ మధ్య కాలంలో ఇప్పటి వరకు ఫ్రమ్ ది 75 టు 2025 వరకు జస్ట్ 13 లక్షల ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో 4 లక్షలకు మాత్రమే పక్కా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మిగతా అంతా రెంట్లే నడుపుతున్నారు. సి అంటే ఒక రెంట్ హౌస్ తీసుకుంటారు, ఏం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారా రెంట్ తీసుకున్న ఓనరు? మనం ఇది అర్థం చేసుకోవాలి. సో ఇదంతా ఏంటంటే మూల కారణం మనం మాట్లాడుకుంటే విషయం మనకు అర్థమవుతుంది. సరే, ఆ బాబు చనిపోయాడు, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బాబు బోర్ల పడుకొని ఉన్నాడు. బోర్ల పడుకొని ఉన్న తర్వాత అతన్ని మళ్ళీ వెల్లెలికలు పడుకోబెట్టి ఎగ్జామిన్ చేస్తాము. పోలీస్ ప్రొసీజర్లో 174 సిఆర్పిసి కింద మేము కేసు కట్టి, ఓకే 174 సిఆర్పిసి అనే సస్పిషియస్ డెత్, ఏదైనా అనుమానాస్పద మృతి జరిగినప్పుడు 174 కింద మేము కేసు కట్టి శవ పంచనామా చేస్తాం. శవ పంచనామాలో పాటుగా ఏం జరిగిద్ది అంటే బాడీలో ఉన్న మార్క్స్ ఏంటి, ఐడెంటిటీస్ ఏంటి, హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఇది అసలు ఎప్పుడు చనిపోయి ఉండొచ్చు, దానికి గల కారణాలు ఏంటి, కొన్ని ఒక 19 కాలమ్స్ ఉంటాయి, మొత్తం 19 కాలమ్స్ ఉంటాయి దాంట్లో ఆ ఫామ్ లో. అవన్నీ ఫిల్ చేసి మేము ఎంఆర్ఓ గారు ఉంటారు 174 సిఆర్పిసిలో ఎప్పుడైనా సరే, ఎంఆర్ఓ మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారి సమక్షంలో మేము శవ పంచనామా చేసి ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని మేము కన్సర్న్ పిఎంఈ కోసం పంపిస్తాము. ఇప్పుడు ఇట్స్ ద ప్రాసెస్. ఓకే. కానీ అసలు బాబు బయటికి వెళ్ళాడు. బాబుని ఎవరి సంరక్షకులు ఎవరు రాకుండా ఎలా అలౌ చేశారని. కరెక్ట్. ఓకే, ఇప్పుడు అలౌ చేయలేదు, ఫైన్. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అని. సో ఏం జరుగుంటుందని తెలుసుకోవాలంటే ఎలా? అసలు ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు ఏం చెప్తున్నారంటే బాబు బాడీ డీహైడ్రేట్ అయింది. ఎప్పుడైతే బాబుని పల్టీ చేసి చూసామో బాడీ అంతా కూడా ష్రింక్ అయిపోయి అతని యూరినరీ వే నుండి బ్లడ్ బ్లీడింగ్ లాగా అయింది అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. అంటే ఇది ఇట్స్ అన్ ఎగ్జామిన్, అంటే పోలీస్ వారి ఎగ్జామిన్ ప్రకారం అలా వస్తే ఏం జరిగింది అంటే బాడీ డీహైడ్రేట్ అవ్వడం వల్ల మరణించినట్టుగా మేము అనుకుంటాము. బట్ మా అల్టిమేట్ ఏంటి అంటే మాకు పిఎంఈ తర్వాతనే దాన్ని తెలుస్తుంది. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఎట్ ఎనీ గౌట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళు ఇచ్చినటువంటి పిఎంఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ మృతికి గల కారణాలు మేము చెప్పగలుగుతాం. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇక్కడ వీళ్ళ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది కదా సంఘటన అనేది, ఆ బాబు బయటికి వెళ్ళడమో లేదంటే ఎవరు సేఫ్టీ పర్పస్ గా పేరెంట్స్ కి అప్పగించకుండా వెళ్ళడం వల్లే ఈ ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందని అనుకున్నాం అనుకోండి. సో ఇలాంటి టైంలో ఇప్పుడు స్కూల్ వాళ్ళకి మీద అంటే ఏమన్నా లైక్ అలిగేషన్స్ వేయాలన్నా కానీ వాళ్ళు ఎలాంటివి పనిష్మెంట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? తప్పకుండా నెగ్లిజెన్సీ కాజ్ ఆఫ్ డెత్. ఓకేనా? సో మరణానికి నెగ్లిజెన్సీని కారణంగా చూపిస్తూ మనకు ఐపీసీలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. వాటిని యాడ్ చేసి వీళ్ళ మీద కేసు నమోదు చేయవలసి ఉంటుంది. అంగన్వాడీ ఎవరైతే అంగన్వాడిని మేనేజ్ చేస్తున్నారు ఫ్రమ్ ది ఐసిడిసి ఆఫీసర్, జిల్లా స్థాయి, మండల స్థాయి నుంచి అక్కడ కేంద్రంలో పనిచేసేటువంటి అంగన్వాడీ ఆయా, అంగన్వాడీ హెల్పర్ ఇద్దరు ఉంటారు అక్కడ. సో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. పేరెంట్స్ వేయాలా, పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. దానికి పేరెంట్స్ ఆల్రెడీ కంప్లైంట్ తీసుకుంటాము. ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఎప్పుడైనా బాధితుల నుంచి కంప్లైంట్ తీసుకుంటాం. కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని మీదనే కొనసాగింపు నడుస్తుంది. ఒకవేళ ఇప్పుడు 174 సస్పిషియస్ డెత్ని మనకు పిఎంఈ రిపోర్ట్ రాగానే సెక్షన్ ఆల్టరేషన్ చేస్తాం. ఓకే, అది నెగ్లిజెన్సీ కాజ్ ఆఫ్ డెత్ కింద సెక్షన్ ఆల్టరేషన్ చేసి మెజిస్ట్రేట్ గారి అనుమతులు తీసుకొని సెక్షన్ ఆల్టరేషన్ చేసి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇది ఓన్లీ అంటే అంగన్వాడీలోనేనా, లేదంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అదర్ స్కూల్స్ లో కూడా ఇప్పుడు నెగ్లిజెన్సీ ఉన్నప్పుడు ఒక పేరెంట్స్ ఇలాగే కిడ్స్ ని వదిలేయడము, లేదంటే పేరెంట్స్ రాకుండా వాళ్ళు ఎక్కడన్నా వేరే వాళ్ళు వచ్చినా కానీ ఇచ్చేయడము, ఎనీ కాజ్ ఆఫ్ ఇంటర్నల్ స్కూల్లో మీరు అన్నట్టు స్కూల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగి వాళ్ళకి ఏదైనా అయినా కానీ ఏం చేయొచ్చు అంటారు ఆన్ కామన్ బేసిస్? ఖచ్చితంగా మేడం, మంచి క్వశ్చన్ అడిగారు. ఒక అంగన్వాడికే కాదు, ఎనీ ఇన్స్టిట్యూషన్, మీరు ఒక వ్యవస్థలో పనిచేసినా, మీరు ఒక వ్యవస్థలో చదువుకున్నా, వ్యవస్థీకృతమైనటువంటి ఏ కంపెనీలో మీరు పనిచేసినా, లేకపోతే ఎక్కడైనా మీరు వర్క్ ప్లేస్లో అయినా సరే, మీకు నెగ్లిజెన్సీ కాజ్ ఆఫ్ డెత్ జరిగింది అంటే ఖచ్చితంగా ఇట్స్ ట్రీటెడ్ ఈక్వల్ టు మర్డర్.
మర్డర్. పనిష్మెంట్ మర్డర్ అంత సివియర్గా ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళంతా ఏమనుకుంటారంటే గేట్ బయట జరిగింది కదా అనుకుంటారు. కాదు, మనిషి మీ ప్రిమిసెస్ నుంచి బయటికి పోయినంత మాత్రం బయటికి పోయినట్టు కాదు. ఏ టైంలో వెళ్తున్నాడు, ఏ టైంలో వస్తున్నాడు, అక్కడ వీళ్ళు తీసుకోవాల్సిన ఎగ్జాక్ట్లీ ప్రొటెక్షన్ ఏంటి. 18 years లోపు బిలో ఉన్న పిల్లలకి గార్డెన్ సంరక్షకుడు. కరెక్ట్. మీరు వదలకూడదు. ఇట్స్ ట్రూ. కరెక్ట్. మీరు ఆ పిల్లగాడికి స్కూల్కి వస్తే మీరు సంరక్షకులు. స్కూల్ గేట్ బయట ఉంటే పేరెంట్స్ సంరక్షకులు. వాళ్ళు వచ్చేదాకా మీరు వదలొద్దు. వాళ్ళు వచ్చి దింపేదాకా మీరు తీసుకురావద్దు. దిస్ ఈజ్ ద ప్రోటోకాల్. ఇది చట్టం చెబుతుందండి, ఇదేదో మనం మాట్లాడుకోవడానికి కాదు. చట్టం చెబుతుంది, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అయి తీరాలి. అంటే ప్రతి స్కూల్ కూడా పిల్లల జీవితాలతోటి ఆడుకోవద్దు. ఎందుకంటే ఒక ప్రాణం చాలా విలువైంది. పసిపిల్లల ప్రాణం మరీ విలువైంది. చట్టం, కోర్టు చెప్తుంది ఆ మాట. పసిపిల్లలు, స్త్రీలు, వృద్ధులు చట్టానికి చాలా ముఖ్యమైన వాళ్ళు. సో పసిపిల్లలు భావి భారత పౌరులు. వాళ్ళకు సమాజం తెలియదు కాబట్టి చట్టం వాళ్ళ వైపు బలంగా ఉంటుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇన్స్టిట్యూషన్లో చదువుతున్న పిల్లవాడు, నేను ఆ పిల్లవాడిని ఎప్పుడు బయటికి పంపిస్తున్నాను, ఎందుకోసం పంపిస్తున్నాను, పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తున్నారా, వస్తే సిగ్నేచర్ చేసి తీసుకెళ్ళాలి. లేదంటే యూ మస్ట్ హ్యావ్ ఎ ప్రూఫ్ దట్ సీసీ కెమెరాలో ఉంది, రికార్డ్ అయింది, తీసుకెళ్ళినట్టుగా ఉండాలి. అలా లేకుండా మీరు పిల్లగాళ్ళని బయటికి పంపించడం ఎంత పెద్ద నేరం. ఇవాళ ఈ బాబు జరిగింది, రేపు ఇంకా జరుగుతాయి. ఇలాంటివి జరుగుతాయి. ఎవరు క్వశ్చన్ చేయర్లే ఏమవుంది అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. అయినా దట్స్ లైక్ అంటే ఎంత నిర్లక్ష్యం అంటే ఒక 3 years కిడ్ ఎలా వెళ్తాడని అనుకుంటారు అసలు ఇంటికి, ఎవరు పేరెంట్స్ లేకుండా. తప్పకుండా. ఇంకొక మాట, బాడీ డీహైడ్రేషన్ అయింది, ఆ పిల్లగాడికి మంచిలు ఎవరు తాపియాలి? మీరు అనొచ్చు 3 years బాబు దాహం వస్తే అడుగుతారు కదా సార్ అని మీరు అనొచ్చు. ఆటలో పడి అంతా కాదు, అది రెస్పాన్సిబిలిటీ ఇన్స్టిట్యూషన్ది. మీరు అంగన్వాడీలో తోలింది అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది పెట్టడానికి మీకు ఆల్రెడీ మీకు చెప్పారు, ఆరోగ్యంగా మాల్న్యూట్రిషన్ నుంచి పిల్లల్ని బయటపడేయడం కోసం. వాళ్ళకు ఒక స్కూల్ అట్మాస్ఫియర్ ఇవ్వాలి. అదే కాకుండా ఇంకా గర్భిణీ స్త్రీల టేక్ కేరింగ్ కూడా ICDC సెంటర్లో జరిగింది. మనకు అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీల యొక్క పరీక్షకులు, వాళ్ళకు ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ICDC బాధ్యత తీసుకుంటుంది. అంత బాధ్యత మీరు తీసుకున్నప్పుడు, అంటే కడుపులో పెరుగుతున్న బిడ్డకే మీరు బాధ్యత తీసుకున్నారే, మరి వచ్చి చదువుతున్న పిల్లగాడికి మీరు ఇంకెంత టేక్ కేరింగ్ ఉండాలి. సో అలా వదలడానికి లేదు. ఆ బాబు నీళ్ళు తాగుతున్నాడా లేదా, అన్నం తింటున్నాడా లేదా, ఆ అబ్బాయికి కడుపులో నొప్పి వచ్చిందా, ఏమన్నా ఇష్యూ అయిందా, ఇమీడియట్లీ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ దేర్ పేరెంట్స్. మీ దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉండాలి, ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ బాబు బయటకి ఒకవేళ రాలేకపోయినా పేరెంట్స్ కి ఫోన్ చేయాలి. అంతే కదా. ఇలాంటివి ఏమి చేయకుండా మీరు బాబుని అలా వదిలేస్తే, ఒక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఇప్పుడు ఆ పేరెంట్స్ కి ఎంత లాస్ అండి, వాళ్ళు ఎంత బాధకి. అండ్ యు నో మేడం, పేరెంట్స్ బ్రతికేదే పిల్లల కోసం. సో దిస్ ఇస్ ఆల్ షుడ్ టేక్ కేర్ ఆఫ్. Thank you so much, Madhu garu, for giving all this information with us. Thank you so much. Thank you.